భారతదేశం నుండి ఎగుమతయ్యే సముద్ర ఆహార ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో ఆక్వా రంగం వెలవెలలాడుతోందని చెప్పాలి. ప్రపంచంలోనే చెరువుల ద్వారా సాగయ్యే రొయ్యల ఎగుమతిలో చైనా తర్వాత భారతదేశమే ప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని చెరువులలో సాగయ్యే వనామీ రొయ్యలను అమెరికా ప్రజలు ఇష్టంగా తినడంతో అక్కడికే భారీగా ఎగుమతులు అవుతుంటాయి. సుంకాల దెబ్బకు వనామీ రొయ్యల ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఆక్వా రైతులు పూర్తిగా డీలా పడ్డారు. భారతదేశంపై అమెరికా వైఖరి మారకుంటే ఇక వనామీ రొయ్యల ఉత్పత్తి చేయడం అనవసరమని ఇక రైతాంగం భావిస్తోంది. రొయ్యల ధర భారీగా పడిపోవడంతో ఆక్వా రైతులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తురాని అందిస్తారు. ప్రపంచంలోనే సముద్ర ఆహార ఉత్పత్తులు అంటే సముద్రం పైన వేట కానీ లాగా చెరువుల్లో పండించే ఈ ఆక్వా రైతులు కానీ ఈ సాగు పరంగా చూసుకుంటే చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే అమెరికాకు పెద్ద ఎత్తున వనామీ రొయ్యలు ఎగుమతి చేస్తూ భారతదేశం విదేశీ మార్గద్రవ్యం విపరీతంగా ఆర్జిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ తీసుకున్న అనాలోచిత ఆవేశపూరిత నిర్ణయం కాస్త భారతదేశం పైన సుంకాల మోత మోగడంతో అంటే సుమారు 50% సుంకాల మోత మోగడంతో ప్రస్తుతం అయితే కనుక అంటే వ్యాపారం జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. ఆక్వా సాగు మాత్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడిందని చెప్పాలి. గతంలో అయితే కనుక ఆక్వా సాగు జరుగుతున్నప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. దీనికి కారణం అయితే చూసుకుంటే మనం బ్లాక్ మోనోడాన్ అంటే పీ మోనోడాన్ అని కూడా అంటారు, దీన్నే బ్లాక్ టైగర్ అంటారు. ఇది పెద్ద ఎత్తున సాగేది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కలిగిన సుదూర తీర ప్రాంతంలో చాలా చక్కగా ఈ చెరువులు తవ్వి ఈ రొయ్య సాగు జరిగేది. అయితే కొంతమంది రైతులు అంటే ఇంకా పంట ఎక్కువగా పండించాలన్న ఉద్దేశంతో విదేశాల నుండి దొంగచాటుగా విమానాల్లో రొయ్య సీడ్ తీసుకురావడంతో వైరస్ వారికి బోనస్గా లభించింది. ఈ క్రమంలోనే ఈ బ్లాక్ మోనోడాన్ అంటే బ్లాక్ టైగర్ ఒక్కసారిగా దెబ్బని వైరస్ బారి పడింది. ఆక్వా రంగం సంక్షోభంలో పడింది అనుకుంటున్న సమయంలోనే సరిగ్గా అమెరికా వాసులు ఎక్కువగా ఇష్టపడి తినే వనామీ రొయ్యలు మాత్రం మార్కెట్లో సందడి చేశాయి. సరిగ్గా అవకాశాన్ని అందిపుచ్చుకున్న భారతదేశం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా హ్యాచరీలు అంటే ఇక్కడ కాకినాడ సాగర్ తీరంలో అనేక హ్యాచరీలు వనామీ ఉత్పత్తి చేపట్టాయి. అలాగే రైతులు కూడా వనామీ సాగు వైపు మళ్ళారు. విపరీతంగా అంటే చిన్న చిన్న చెరువుల్లోనే విపరీతమైన సాగుబడి లభించే అంటే చిన్న కౌంటు కూడా మంచి రేటు 100 కౌంటు కూడా మంచి రేటు లభించే వనామీ రొయ్యలు మాత్రం భారతదేశానికి రొయ్య రైతులకు కూడా రాజరాజులను చేసిందని చెప్పాలి. ఇటువంటి ధర్మల చిన్న మొత్తం కొద్దిగా వైరస్ బారి పడుతున్నప్పటికీ వనామీ సాగు చేసుకుంటూ రైతు బాగానే ఉన్న దశలో అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల మొత్తం మాత్రం చాలా దారుణంగా రైతు ఆక్వా రంగాన్ని సంక్షోభంలో నెట్టివేస్తుందని చెప్పాలి. మనం చూసుకుంటే కనుక ఎక్కువగా వనామీ రొయ్యలు అమెరికా వాసులే ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా భారతదేశం నుంచి మత్స్య సంపద అంతా అంటే రొయ్యలు కానీ జపాన్ ఇతరత్ర దేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ ముఖ్యంగా వనామీ రొయ్య మాత్రం అమెరికాకే వెళ్తుంటుంది. మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే 100% ఈ ఆహార ఉత్పత్తులు అంటే సముద్ర ఆహార ఉత్పత్తులు కేవలం భారతదేశం 25% మాత్రమే లోకల్గా వినియోగిస్తారు. మిగిలిన 75% మాత్రం ఎగుమతి అవుతూనే ఉంటుంది, ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది. ఇటువంటి ధర్మల భారతదేశం కూడా మంచి అడుగులేస్తున్న ఎగుమతుల్లో మంచి అడుగులేస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మాత్రం ఆక్వా రంగాన్ని ఒక కుదిపిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే వనామీ రైతులు ఎవరైతే ఉన్నారో అంటే సాధారణంగా అందరు రైతులు కూడా వనామీ పంట వైపు మళ్ళారు. ఒక్కసారిగా ఈ వనామీ రొయ్యల పైన 50% సుంకం విధించడం భవిష్యత్తులో మరింత సుంకం విధించే అవకాశం ఉందని అక్కడ ఎప్పుడైతే అమెరికా నుంచి ప్రకటన వెలువడిందో ఇక్కడైతే ఎవరైతే వనామీ కొనుగోలు చేసి ఎగుమతులు చేస్తారో వాళ్ళు ఒక్కసారిగా ధర తగ్గించి పారేశారు. దీంతో కనీసం ఈ 100 కౌంటు చూసుకున్నా సరే 40 రూపాయలు తేడా వస్తుండటంతో రైతులు మాత్రం గగ్గోలు చెందుతున్నారు. ఇక తాము ఆక్వా సాగు వదిలేయాలా అన్న నిరాశ నిస్పృహల్లో ఆక్వా రైతాంగం కోలుకోలేని దెబ్బలు పడుతుంది. ఇటువంటి క్రమంలో లోకల్ మార్కెట్ ఆకర్షించే విధంగా ఏమైనా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయా లేకపోతే ఆక్వా రంగం మొత్తం అంతా కుదేలం అవ్వాల్సిందని అనేక సందేహాలు ఈ ఉత్పన్నం అవుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైపు మాత్రం ఆక్వా రైతులు దీనంగా చూస్తున్నారని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్, తురాని, కాకినాడ.